ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు అభిషేక్తులకును దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకు సాగిపోదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు కుపియా గల్దియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూషియా దగ్గరికి వచ్చి బేతినియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోవకు వచ్చిరి. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తానును వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, చదివిన వాక్య భాగములో మీరు తోడై ఉన్నందుకు మీ స్తోత్రాలు. పాటలలో మీరు తోడై ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు. అనేక మందిని గురించి ప్రార్థన చేయగలిగినటువంటి మనసు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేక మందిని గురించి నాయన స్వచ్ఛత కార్యాలు జరిగించమని సన్నిధిలో వేడుకోగలిగిన కృపను మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. అనేక మంది బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభువాని వివేకము చేత ప్రభా నీ సన్నిధిలో విన్నపములు చేసుకోగల భాగ్యము ధన్యతను దయచేసినందుకు మీ స్తోత్రాలు. అనేక మంది బిడ్డలకు నాయన ఉద్యోగాల కోసమును అప్పుల బాధ రుణబోధల కోసం ప్రార్థన చేయగలిగిన భాగ్యము ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అనేక మంది గృహ నిర్మాణాల కోసం ప్రార్థన చేయగలిగిన భాగ్యం మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రభా, ఈ ఒలివా ప్రార్థన శిబిరంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికకు నీ బిడ్డలు కదిలి వచ్చారు కదా. వారి హృదయాలలో వారి గృహాలలో ఉన్న ప్రతి సమస్య నీ సన్నిధిలో విన్నవించుకున్నారు ప్రభా. విన్నవించుకున్న ప్రతి సమస్య మీరు ఆలకించారని నేను నమ్ముతున్నాను ప్రభా. ఆయా సమయంలో ఆ బిడ్డలకు నాయన జవాబు ఇచ్చి ఈ ఒలివా ప్రార్థన శిబిరంలో మీరు ఉన్నారని, ఆలకించే దేవుడవని, కార్యాలు చేసే దేవుడవని వారందరూ కూడా నీ నామంలో సాక్ష్యాలు చెప్పుకునేలాగున నజరేయుడైన యేసు నామములో కార్యాలు జరుగునుగాక. వారి గృహాలలో ఆ యొక్క విన్నపములు విజ్ఞాపనలు నెరవేర్చబడునుగాక. గొప్ప కార్యము జరిగించి మేలు చేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. అల్పునేనా నేను కూడా నీ సన్నిధిలో విన్నపములు విజ్ఞాపనలు చేశాను. నా విన్నపములు విజ్ఞాపనలు ఆలకించినందుకు మీ స్తోత్రాలు. నాకు జవాబు దయచేస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో కొద్ది సమయం నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలువ సొట్టును మరుగుపరుచుకో. నా నోటిని బుర్రగా వాడుకొని కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో
అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు చదివి సహకరించవలసింది మనం చేస్తూ ఉన్నా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుగా ఉందో అలాగే మీ మార్గములు నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని బట్టి ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా సకల ప్రజలకు తెలియజేస్తున్న సత్యాన్ని మీకు బయలుపరుస్తూ ఉన్నాను. మన ఆలోచనలు ఉంటాయి. మనం ఒకటి చేయాలనుకుంటాం, మనం ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటాం. మన జీవితాలను కట్టుకోవటానికో, మన బ్రతుకులను బాగు చేసుకోవటానికో, మన బిడ్డల వివాహాలు జరగాలనో, ఉద్యోగాలు సంపాదించుకోవాలని, ఏదో ఒక భూమిన ఎవరో ఒకరు ఇచ్చిన సలహా ప్రకారం, ఆలోచన ప్రకారము మనం నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, అయ్యా నీ పక్షాన నాకు ఒక ఆలోచన ఉంది, నీ కుటుంబ పక్షాన నాకు ఒక తలంపు కలిగిన వాడినై ఉన్నాను, నీ బిడ్డల పక్షాన ఒక తలంపు కలిగిన వాడై ఉన్నాను, దాన్ని నెరవేర్చువాడు నేనే. మీ ఆలోచన లాంటి ఆలోచనలు నావి కావు, మీ తలంపు లాంటి తలంపులు నావి కావు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత దూరం ఉందో అంత దూరము, అంటే అంత వ్యత్యాసం ఉంది మీ ఆలోచనలకు, మీ ఆలోచన తలంపులకు, మీ వెళ్ళే మార్గాలకు నా మార్గాలకు అని తేటగా మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారం అభివృద్ధి పొందటం లేదేంటి, ఎంత ప్రయత్నం చేసినా నా బిడ్డలకు వివాహం జరగటం లేదేంటి, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావటం లేదేంటి, ఉద్యోగం రాలేదే, నిరుద్యోగంగా ఉన్నానే, నిరుద్యోగరాలిగా ఉన్నానే, నేను ఒకరికి భారముగా ఉన్నానేమో అనేటువంటి ఆలోచనలు తలంపులు చాలామందికి యవన బిడ్డలకు యవనస్తులకు వస్తూనే ఉంటాయి. వారి తల్లిదండ్రులకు కూడా బాధ ఉంటుంది, అయ్యా త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే వివాహం చేసి పంపిద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నీ కుటుంబం పక్షాన, నీ బిడ్డల పక్షాన. అది నెరవేర్చువాడై ఉన్నాడు. ఇది సత్యం. అందుకే అంటున్నాడు, పౌలు శీలలు యావత్తు ఇద్దరు కూడా ఆసియా ఖండానికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారే ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళి? ఆసియా ఖండానికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించాలనేటువంటి గొప్ప ఉద్దేశం కలిగిన వారే ఉన్నారు. ప్రయాణం అయ్యారు, బయలుదేరి వెళ్తున్నారు. కానీ సర్వశక్తి గల దేవుడికి అది ఇష్టం లేదంట. సర్వశక్తి గల దేవుడికి అది ఇష్టము లేదు. పౌలు శీలలు అంతకుముందు ఒకసారి 2 సార్లు వెళ్ళారు, అక్కడ రక్షణ సువార్త ప్రకటించారు. కానీ ఈ మారు వెళ్ళటానికి వారికి ఇష్టం లేదంట దేవుడికి. వీరిని వేరొక మార్గంలో వేరొక స్థలానికి పంపించాలని తండ్రి అయిన దేవాతు దేవునికి ఇష్టమై ఉన్నది. నిజమే నా ప్రియ సహోదరి సహోదరా, నేను డాక్టర్ కావాలనుకున్న వారు చాలామంది డాక్టర్ కాలేదు. కానీ వాళ్ళు పర్సనల్ బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, ఇంకా ఇతర వ్యాపారాలు, కంపెనీల్లో వ్యాపారాలు చేస్తూ స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. రాజకీయంలోనికి ప్రవేశించి రాజకీయ నాయకులుగా ఎదిగి రాజకీయంలో ఉన్నవారు చాలామంది డాక్టర్లు ఉన్నారు. కానీ అతని ఉద్దేశము నేను డాక్టర్ అయ్యి వైద్యం చేయాలి ప్రజలకు అనుకున్నాడు. కానీ దేవుని చిత్తము
కాదు. అనుకున్నారు నేను పెద్ద ఇంజనీర్ని కావాలని. ఇంజనీర్ చదివాడు, ఇంజనీర్ జాబ్ దొరకలేదు. ఏ కంపెనీలో కూడా ఆయనకు ఇంటర్లో పాస్ అవ్వలేదు. తిరిగి అతను నార్మల్ ఉద్యోగుడిగా జాయిన్ అయ్యారు. ఒక ఆఫీసులో గుమస్తాగా జాయిన్ అయ్యారు. ఒక కంపెనీలో ఒక గుమస్తాగా, అకౌంటెంట్గానో ఎక్కడో ఒకసాట జాయిన్ అయ్యారు బ్రతకడానికి. అంటే దీన్ని బట్టి నీకు నాకు మనందరికీ ఏం అర్థమవుతుంది? మనము చదివింది పొందాలంటే అదృష్టం ఉండాలి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనుకుంటారు, కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. అంటే పోలీసు డిపార్ట్మెంట్లోకి వచ్చారు. చాలామంది పోలీసు డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకున్నారు, కానీ వారు ఆర్డీగా ఉండిపోయారు. ఇలాగ చాలామంది వాళ్ళు అనుకునేవి జరగల, కానీ వాళ్ళు నిరుత్సాహపడలే. ఎందుకు పడలేదంటే వారు బ్రతకడానికి నేర్చుకున్న వారు కనుక ఏదో ఒక పని చేసి బ్రతకాలి, ఏదో ఒక పని చేసి తల్లిదండ్రులకు ఏదో ఒక పని చేసి తన భార్య బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన భార్యను బిడ్డలను పోషించుకోవాలనే ఆలోచన కలిగిన వారు కనుక వాళ్ళు ఉన్నారు, అలా జీవిస్తున్నారు. ఈనాటి క్రైస్తవులు, సమాజంలో ఉన్న క్రైస్తవ బిడ్డలైతే దేవుడి యొక్క అనుగ్రహించిన ప్రకారము దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని, దేవుని ప్రణాళిక ప్రకారం ఏమై తెలుసుకొని జీవించవలసిన వారు వేరే వారి యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసముతో కూడి వారి ఆలోచనతో నడుస్తూ పేరుకు మాత్రమే క్రైస్తవులు, కార్యాలన్నీ నడకంతా కూడా శారీరక సంబంధము, లోక సంబంధముగా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది దేవుడికి ఇష్టం లేదు. పౌలు శీలలకు ఆసియా ఖండానికి వెళ్ళటానికి ఇష్టం లేదు దేవుడికి. సువార్త మంచి పనే, కానీ ఆ మంచి పని వేరొక స్థలములో చేయించాలనేది ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. పౌలు శీలను ఎక్కడ వాడాలనుకున్నాడో అక్కడ వాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అక్కడ 7వ వచనం అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క ఆత్మ మమ్మల్ని ఆటంకపరిచెను. ఏమపరిచిందట? చెప్పండి, ఏం పరిచింది? అందరూ గట్టిగా పలకండి. యేసు క్రీస్తు యొక్క ఆత్మ ఆటంకపరిచెను. అంటే ఆత్మ దేవుడు ఆటంకపరిచెను. ప్రైజ్ లార్డ్. ఆత్మస్వరూపుడైన దేవుడు ఆటంకపరిచాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి వెళ్ళకుండా, ఆసియా ఖండానికి వెళ్ళకుండా ఆపాడు. వారు ఎక్కడికి వెళ్ళారంటే మూషి త్రోయి అనేటువంటి స్థలానికి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆగిపోయారు. అక్కడ ఏం చేశారంట? ఆగిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దర్శనాలు చాలా వరకు ఆ దేవుని ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఆత్మ ఏంటి అని మనం ఆలోచన చేస్తే గన 2 ముక్కల్లో మీకు నేను చెప్పి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. యేసు ప్రభు వారు చెప్తున్నాడు శిష్యులకు, ప్రజలకు అందరికీ, నేను తండ్రిని వేడుకుంటాను, నేను ఎల్లప్పుడూ మీతో ఉండటానికి. ఏమని వేడుకుంటాడంట? నేను ఎల్లప్పుడూ మీతో ఉండటానికి నేను నా తండ్రిని వేడుకుంటాను. వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను, ప్రైజ్ లార్డ్, మీకేం చేస్తారంట? ఒక ఆత్మను, సత్య స్వరూపుడైన ఆత్మను. యోహాను సువార్తలో మనం చదువుకుంటూ 14వ అధ్యాయంలో యేసుప్రభు ఏమై ఉన్నాడు? సత్య స్వరూపుడై ఉన్నాడా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య, అది ఆ మాట నేను కావాలన్నది. ఏమన్నాడు? కృపా సత్య సంపూర్ణ.
ఆదరణకర్త అనగా కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. అంటే ఎవరి ఆత్మ అది? యేసుక్రీస్తు వారి ఆత్మని స్పష్టంగా అర్థమైందా లేదా? కృపా సత్య స్వరూపే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనలో ఉన్న ఆత్మే మనకు అక్కడ కూడా స్పష్టంగా యేసు ఆత్మ మమ్మల్ని ఆపింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువు. ఆదరణకర్త అనగా నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ ఏం చేస్తారంట? ఎందుకు ఆత్మ వచ్చేది ప్రజల మధ్యలో? మనకు ఆత్మ ఎందుకు సంచరిస్తుంది అంటే యేసుక్రీస్తు వారు బోధించిన బోధ యావత్తు కూడా తిరిగి మనకు బోధించటానికి, అన్ని సంగతులు అన్నిటిని కూడా జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తాడు, మనలో ఉంటాడు, మనతోనే ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మైపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు శీలను ఆపిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆపగలిగిన వాడు, సరైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, నిన్ను నన్ను సత్య మార్గంలో నడిపించగలిగిన వాడు, నీకు నాకు మేలు చేసేవాడు, నీ కుటుంబానికి నా కుటుంబానికి మేలు చేయాలి తలంచిన వాడు, ఆయన సరైన మార్గంలో నడిపించగలిగిన వాడు ఆయనే. అంటే దీన్ని బట్టి నువ్వు ఏమని అర్థం చేసుకోవాలి? నువ్వేం ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరా? నువ్వు వాక్యము చదవాలి, పరిశుద్ధ గ్రంథము చదవాలి, పరిశుద్ధ గ్రంథము వినాలి. సర్వశక్తి గల దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు, నన్ను ఎలా ఉండమంటున్నాడు, నా పిల్లల్ని ఎలా పెంచమంటున్నాడు, నా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఆయన చిత్తములో ఉందా, ఆయన మాట ప్రకారం ఉందా, ఆయన మాట ప్రకారం లేదా అనే సత్యాన్ని గ్రహించగలిగినటువంటి సత్య స్వరూపుడైన యేసు ప్రభువు ఆత్మ మనకు బోధిస్తూనే ఉంటుంది ప్రతిరోజు. నమ్మిన వారు గట్టిగా సపోర్ట్ కూడా దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీకు తేటగా చూపాలంటే నేను చెప్తా చూడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీ ఆత్మ స్వభావము కలిగిన వారే ఉన్నారు, కానీ శరీర స్వభావము కలిగిన వారు కాడు. ప్రైజ్. ఏమంటా? దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు ఆయన దేవుని ఆత్మ స్వభావము అంటే ఏంటి? స్వభావం అంటే ఏంటి చెప్పండి? ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా కలిగిన వాడై ఉంటాడు. ఎలా నడవాలో, ఏమి చేయాలో గ్రహింపగలిగిన వాడై ఉంటాడు. ఆత్మ స్వభావం, పరిశుద్ధాత్మ స్వభావం ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో అది మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆ ఆహాభావాలలో మనం నడిపిస్తూ ఉంటుంది. లోకముగా శరీరానికి సానుగా నడిపింపబడరు. అందుకే శరీరాలకును ఆత్మ స్వభావం కలిగిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. శరీర సంబంధములు, శరీర స్వభావము, లోక సంబంధం, వాళ్ళు యావత్తు కూడా లోకమైన మాటలు మాట్లాడతారు. ఆత్మ సంబంధికులు పరిశుద్ధ గ్రంథము లేఖనాలు ఎత్తిమట్టు మాట్లాడుతుంటారు. వ్యత్యాసం ఇదే మీరు గమనించాలి. ఏదైనా చెప్పారా? నాకు ఎక్కడ బైబిల్లో తగలేదమ్మా ఈ మాట, ఒకవేళ తగులితేనే గమనిస్తేనే కానీ చివరి చెప్తా దీని భావం ఏంటో అని చెప్పేవారు ఆత్మ స్వభావం కలిగిన వారు. లేదండి ఇది ఇలా జరుగుతుందంటే ఈ భూమి మీద జరుగుతుందండి, ఈ ప్రణాళికలో జరుగుతుంది, ఇది జరగాల్సిందే కాబట్టి మేము జరిగిస్తున్నామంటే అది శరీరము మరియు లోక సంబంధమైన భావజాలతో కలిగిన మనస్సు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇద్దరిని వ్యత్యాసము నేను చూపిస్తూ ఉన్నాను. పర్వాలేదులే అనేది చాలా పొరపాటు. ఏం కాదులే పర్వాలేదు చేయండి అని ఎవరు చెప్తే వాడు అపవాది అంతే. ఎవడు బాగా గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నవారు
నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా నడవాలనుకుంటున్నాను అంటే కొంతమందిని అడిగిన సలహా వాళ్ళు ఇలా అన్నారు అంటే గాన వాడు అపవాదే, అపవాది స్వభావం కలిగిన వాడు, దేవుని ఆత్మ స్వభావం కలిగిన వాడు కాదు. నిన్ను పాడు చేయటానికి, నిన్ను నష్టపరచడానికి, నిన్ను దుఃఖపెట్టడానికి, నిన్ను వేదనలో గురి చేయటానికి మాట్లాడుతున్న స్వభావం అని దేవుని పేట మనవి చేస్తున్న గ్రహించాలని. దేవుని యొక్క ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడానికి కారణం ఇదే. ఆలోచన చేసుకోండి. ఈరోజు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, అంతటా వారు ముస్యాను దాటిపోయి త్రోవుకు వచ్చిరి. ప్రైజ్లా అంటే ఒక ఊరి పేరు అది. మూసి అనేది దాటి, ఒక గ్రామాన్ని దాటి, ఒక పట్టణాన్ని దాటి త్రోవు అనేటువంటి పట్టణంలోకి, ఊరిలోనికి వచ్చారంట. ప్రైజ్ లార్డ్. వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ అక్కడ ఆ రాత్రి ఉన్నారండి. ఎవరు? పౌలు, శీలలు. ఏమైంది? ఆసియాకు వెళ్ళలే, ఆసియా ఖండానికి వెళ్ళటం మానేశారు. ఆటంకపరిచాడు దేవుని ఆత్మ. నా ప్రియ సహోదరి సార్, చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, నాతో మాట్లాడుతుంటారు. ఇది చేయమా వద్దా అని చెప్పండి అంటారు. నా హృదయ ప్రేరేపణ బట్టి, దేవుడి యొక్క వాక్యాన్ని, లేఖనాలను బట్టి ఆలోచన చేసి చెయ్యండి అంట, కొంతమంది చేయొద్దండి అంట. ప్రైజ్ లార్డ్. ఆలోచన చేసుకుని నాకైనా సరైన సమాధానం రావటం లేదని కూడా చెప్తా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మ స్వభావము నాలో పనిచేసినప్పుడు మీతో మాట్లాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9-10. అప్పుడు మాసుదోని ఆ రాత్రి అక్కడ స్టే చేశారు. ఆ రాత్రి పండుకొని నిద్రపోతుండగా పౌలు గారు చూసిన ఒక దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదువు. నువ్వు మాసుదోనియకు వచ్చి మాకు సహాయం చేయము, తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని ప్రైజ్ లార్డ్ నిశ్చయించుకొని మాసుదోనియాకు బయలుదేరంట. ఎప్పుడు మాసుదోనికి వెళ్ళాడు? పౌలు శీలలు మాసుదోనికి ఎప్పుడు వెళ్ళారు? ఆ రాత్రి అక్కడ పండుకొని ఉన్నప్పుడు ఒక దర్శనము వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఒక వ్యక్తి నిలుచొని పౌలు గారితో మాట్లాడుతున్నట్టు పౌలు గారు చూస్తున్నారంట. ఆ వ్యక్తి ఏమేమి మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు మాసుదోనికి రా, మాకు సహాయం చేయి అని వేడుకొనుచున్నట్టుగా ఆయన ఆ దర్శనంలో చూశాడు. ఏమని అంటున్నాడు? మాసుదోనికి నువ్వు రా, మాకు సహాయం చేయి అని అతను వేడుకొనుచున్నట్టుగా ఆ దర్శనంలో పౌలు గారు చూశారంట. నా ప్రియ సహోదరి సహోదర, అప్పుడు ఆయనకు గ్రహింపు వచ్చింది. మాసుదోనిలో సువార్త ప్రకటించమని దేవుడు నాకు చెప్పుచున్నాడని మాసుదోనికు బయలుదేరండి. చూడండి, దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. ఎవరిని ఎక్కడ ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు, నాకు తెలియదండి. ఇటువంటి దర్శనాలు అయితే నేను రాత్రికాల సమయంలో చాలా చూసా, చాలా జరిగినాయి నా జీవితంలో. యేసయ్య చేసిన మహిమ కార్యం పుస్తకంలో మొదటి పుస్తకం అది నాది, రాసినప్పుడు అందులో ఉన్నది. కళ దర్శనాలని రాశా, నెరవేర్పు అని రాశా. కళలు నెరవేర్పు, దర్శనాలు నెరవేర్పు అని చక్కగా నేను 26 కళలు 26 దర్శనాలు రాశా అందులో. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఒకరోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను పిలుస్తామన్నారు, వాక్యం చెప్పడానికి మా ఊరు రమ్మని. సరేయా అన్నా. వాళ్ళిద్దరు బయలుదేరారు. ముందు నేను వారి వెనకాల వెళ్తున్నాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు సాప ఒకటి తీసుకున్నారు, సంకల పెట్టుకున్నారు. ఇద్దరిలో ఒకడు. ఆ రోడ్ అంతా మెటల్ రోడ్డు, అంటే సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు కాదు, నార్మల్ రోడ్డు, మన గ్రామాలలో ఉండే రోడ్డు, మెటల్ రోడ్డు. కొద్ది దూరం వెళ్ళాను, దిగాను. ఆ రోడ్డు దిగిన తర్వాత ఒక ఇల్లు కనపడుతుంది. అది తాటాకులతో కొట్టబడిన ఇల్లు, గడ్డితో కప్పబడిన ఇల్లు. ఆ ఇంటి లోపలికి మేము ప్రవేశించాము. ఒక స్త్రీ మంచం మీద పండుకొని ఉంది. ఆ మంచం దగ్గర వీళ్ళు సాప వేశారు. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఒక మాట చెప్పి మాకు ప్రార్థన చేయండి అని చెప్పి నన్ను వేడుకున్నారు. తర్వాత కళ దర్శనం పోయింది, లేచాను. ఏంటి ఇలా వచ్చింది అనుకున్నాను. 2-3 రోజులు పోయిన తర్వాత నేను ఆఫీసులో ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మా చర్చిలో వాక్యం చెప్పాలి, మీరు రావాలండి అన్నారు. సరేయా, నేను తమిరిస్తే ఆ సెంటర్ దాకా అయితే రాగలను, అక్కడ దాకా వస్తుంది ఆటో, ఆ తర్వాత రాదు కదా అన్న. లేదే గారు, డైరెక్ట్ ఊర్లోకి వచ్చేయి, మా అంటే పాలెనికి వచ్చేవి ఉంటాయి, అడిగి ఎక్కండి, డైరెక్ట్ వస్తారు అన్నాడు. సరే అనుకున్నా. విజయవాడ నుంచి వచ్చాను, ట్రైన్ దిగాను, నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఆంధ్ర బ్యాంక్ అవతలకి కార్ పార్కు దగ్గర ఆపోజిట్లో. అక్కడ నేను ఆటో ఎక్కేస్తా. మరి ఆటో వాడికి చెప్పా, నేను పలాని ప్లేస్కి వెళ్ళాలి అంటే, నా ఆటో వెళ్తుందండి, ఎక్కండి అన్నాడు. ఎక్కాను. ఆ ఊర్లోకి, ఆ యొక్క పాలెంకి వెళ్ళిన తర్వాత పాలెం రోడ్డు మీద వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు. దిగిన వెంటనే ఒకడు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఒక వ్యక్తి సాప తీసుకొని వచ్చాడు, సంకనం పెట్టుకున్నాడు, నడిచారు నా ముందు. నేను వారి ముందు నడుస్తున్నాను. ఆ మెటల్ రోడ్డు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు రోడ్డు దిగారు, నేను రోడ్డు దిగాను. ఏదైతే నేను కళ దర్శనంలో చూశానో ఆ ప్రకారం ఆ ఇంటిలోనికి ప్రవేశించాము. ఆ ఇంటిలో ప్రవేశించగానే ఆ మంచం మీద ఒక స్త్రీ పండుకొని ఉంది. సాప వేశారు. అయ్యా, ఈమెను గురించి ప్రార్థన చేయాలండి అన్న. ప్రార్థన చేశాను. మోకరించి ప్రార్థన చేశా. ఆమె పైన నా హస్తం ఉంచి ప్రార్థన చేశా. ప్రభువా, నువ్వు ఇచ్చిన కళ దర్శనాన్ని ఇదే అయితే, నీవు ఇచ్చిన దర్శనం ప్రకారము నా ప్రభు, నా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ఈ కుమార్తె లేచి నడుమునుగాక అని ప్రార్థన చేశా. వచ్చి నేను చర్చికి వెళ్ళిపోయాను. చర్చి ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను, వచ్చేసా. 2-3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు. ఏంటయ్యా అందరూ బాగున్నారంటే, మీరు ప్రార్థన చేసిన తర్వాత 2వ రోజు ఆవిడే లేచారండి, ఆవిడే పనులు ఆమె చేసుకుంటుంది అని అన్నాడు. చప్పట్లుగా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళా దర్శనాలు అంటే ఇయే. ఒలీవా సందేశాలు ప్రభువా